చాలామందికి ఇట్లాంటి టవర్స్ చూసినప్పుడు డౌట్ ఉంటది. పైన టెర్రస్ పైనుంచి చూస్తే ఎట్లా ఉంటదని. కాకపోతే మనకి తెలిసినోళ్ళు ఉంటే గాని మనం లోపలికి అలౌ చేయరు. వెళ్ళినా కొన్నిట్లకి టవర్స్ పైకి యాక్సెస్ ఉండదు. సో, చూడండి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను పైనుండి. లొకేషన్ అండ్ వ్యూ ఎట్లా ఉంటదనేది. ఇది 40 ఫ్లోర్స్ టవరు. అండ్ పైనుంచి చూస్తే ఇదండి ఇలా కనిపిస్తున్నాయి. అప్పట్లో మన 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనుకున్న బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. టెక్నాలజీ డెవలప్ అయ్యి 40 ఫ్లోర్స్, 60 ఫ్లోర్స్ రావడం వల్ల ఒకప్పుడు చాలా పెద్ద బిల్డింగ్స్ అనుకునే 12 ఫ్లోర్స్, 15 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఆ కన్స్ట్రక్షన్ అయ్యేది కూడా వీళ్ళదే. అది 60 ఫ్లోర్స్ అంట. చూడాలి వన్స్ కుదిరితే అది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దానిపై నుంచి కూడా నేను వీడియో తీసి పెడతాను. అండ్ ఇప్పుడు ఆ కనిపించే ఏరియా అంతా కూడా బాచుపల్లి అండ్ నిజాంపేట ఏరియా అది. అట్లా కనిపిస్తుంది చూడండి పైనుండి. అసలు ఎన్ని బిల్డింగ్స్ అన్నీ ఒకప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయ్యి అన్నీ కూడా చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అండ్ పైనుంచి చూస్తుంటే ఇంకా అడ్డేమీ లేదు. మనకి చూడగలిగినంత వరకు చూడొచ్చు. అంత ప్రతిదీ కనిపిస్తుంది. లైక్ దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా ఎలా అంటామో అట్లానే ఆల్మోస్ట్ ఇది కూడా. ఎందుకంటే ఇంకా దీనికన్నా పెద్దది లేదు కాబట్టి ఇంక ఇదే బుర్జ్ ఖలీఫా. ఇది 40 ఫ్లోర్స్ టవర్ ఇది. అండ్ ఇప్పుడు కనిపించే అదే ఏరియా అంతా కూడా ఏంటంటే మియాపూర్ మెట్రో. అండ్ ఈ రోడ్ కనిపిస్తుంది కదా కింద. ఆ రోడ్డు మనకి టువర్డ్స్ మియాపూర్ సిగ్నల్ అండ్ అటు సైడ్ వచ్చేసి బాచుపల్లి వెళ్తది. అలా వెహికల్స్ కూడా చాలా చిన్న చిన్న వెహికల్స్ కింద కనిపిస్తున్నాయి. అంటే మరీ 40 ఫ్లోర్స్ కదా పైనుంచి చూస్తుంటే. అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా చిన్నగా ఉన్నాయి. సో, నేనొక్కడినే చూడడం కాకుండా చాలామందికి చూడగలుగుతారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. పెద్ద పెద్ద టవర్స్ పైనుంచి వీడియోస్